సార్, అయేషా మీరా మర్డర్ కేసులో దోషి ఎవరు అనేటువంటిది తేల్చలేకపోయింది సిబిఐ. వివేకానందరెడ్డి హంతకులు కూడా ఎవరో పట్టుకోలేకపోతోంది సిబిఐ. హడావుడి చేసినటువంటి లిక్కర్ కేసులో అసలు ఏమీ లేదని తేలిపోయింది. అసలు ఈ దేశంలో సిబిఐ ఏం చేస్తోంది సార్? మనం ఒక సంస్థ పైన అలా అభాండాలు వేయకూడదు. అట్లంటే చాలా కేసులు గెలుస్తారు, చాలా కేసులు ఓడతారు. ముఖ్యంగా అవినీతి సంబంధించిన కేసుల్లో పెద్దగా శిక్షలు పడింది చాలా తక్కువ అని చెప్పి సిబిఐ దేనికి పనికిరాదు, ఈడీ దేనికి పనికిరాదు అని కంక్లూజన్కి ఎట్లా వస్తాం? అదే లాజిక్ లేని ప్రశ్న, ఆర్గ్యుమెంట్ కదా. నిజమే, వివేక హత్య కేసులో ఇప్పటికీ తేల్చలేకపోయారు. ఒక మర్డర్ కేసును ఎందుకు తేల్చలేరు? సో దాని వెనకాల ఉన్న పాలిటిక్స్ ఉండొచ్చు. ఎప్పుడైనా దాని వెనకాల పాలిటిక్స్ ఉన్నా లేదా పెద్ద మనుషులు ఉన్నా కేసులు ముందుకు పోవు. అందువల్ల తప్పు సిబిఐది కాదు, తప్పు మన దేశంలో ఉన్న కరప్ట్ పొలిటికల్ సిస్టమ్. లిక్కర్ కేసులో ఎందుకు ఏమీ తేల్చలేకపోయారు? ఇప్పుడు కోర్టే చెప్పింది ఆ కేసే ఫ్యాబ్రికేటెడ్ కేసు అని, కావాలని పెట్టిన కేసు తప్ప అందులో ఏమీ ఆధారాలు లేవు అని. అంటే మరి బీజేపీకి ఢిల్లీలో ఎన్నికల్లో గెలవటం కొరకు కనుక ఈ కేసు పెట్టి ఉంటే సిబిఐ ఏం చేయగలుగుతుంది? ఎట్లా ప్రూవ్ చేయగలుగుతుంది? కేసు ఉంటే ప్రూవ్ చేయగలుగుతుంది, కేసు లేకపోతే మన కోర్టు తీర్పు ప్రకారం ఈ కేసు గెస్ వర్క్ అని చెప్పింది. ఇది ప్యూర్లీ స్పెక్యులేటివ్ గెస్ వర్క్ తప్ప ఇది లేదని. మనం ఎందుకు చేసిన గెస్ వర్క్ అంటే ఆ ఢిల్లీలో బీజేపీని గెలిపించడం కొరకు, ఆమ్ ఆద్మీ పార్టీని బ్లేమ్ చేయడం కొరకు ఒక ఎత్తుగడగా చేసి ఉండవచ్చు. సో అందువల్ల ఆ కేసును నిరూపించడం అనేది ఎట్లా సాధ్యమవుతుంది? మీకు ఆయిషా మెహ్రా కేసులో చాలా క్లియర్గా అందరికీ తెలుసు, పెద్దవాళ్ళు, పెద్ద తలకాయలు, పెద్ద కుటుంబాలుగా రాజకీయంగా ఆర్థికంగా బలమున్న కుటుంబాలు ఉంటారు. ఆ బిడ్డ పాపం పేద బిడ్డ. సో సహజంగానే న్యాయం అంత తొందరగా దొరుకుతుందా? అది నెల తర్వాత ఇంకా ఆధారాలు ఉంటాయా? సో మీకు వివేక హత్య కేసులో బీజేపీ పాలిటిక్స్ క్లియర్గా ఉంటాయి. ఎందుకంటే మరి వివేక హత్య కేసు ఒక మర్డర్ కేసు మిస్టరీని కూడా సిబిఐ ఇప్పలేదా? అందువల్ల సమస్యల్లో సిబిఐ ఫెయిల్యూరు, ఈడీ ఫెయిల్యూర్ అనలేము. పొలిటికలీ మోటివేటెడ్ కేసులు నిలబడడం కష్టమవుతుంది. ఇప్పుడు ఈడీ పెట్టిన కేసులో కన్విక్షన్ రేటు చాలా నెగ్లిజిబుల్. సో అందువల్ల పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా లేదా మీకు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బలమైన వారు ఇన్వాల్వ్ అయి ఉంటే ఆ కేసులు ముందుకెళ్ళడం అనేది అంత సులభం కాదు. సో అందువల్ల మనము క్వశ్చన్ చేయాల్సింది కరప్ట్ పొలిటికల్ సిస్టమ్ను, సంస్థల్ని, వ్యవస్థని క్వశ్చన్ చేస్తే ఉపయోగమే ఉంటుంది.